హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా అక్క రాజుగారి కోడి పులావ్ చేసిందంట ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూపిస్తుంది. ఇది మామూలు పులావ్ కాదంట ఫ్రెండ్స్. ప్లేట్ ఖాళీ అయ్యే వరకు తింటూనే ఉంటామంట. ముందుగా ఒక అర్ధ-కిలో చికెన్ తీసుకున్నాము. దానిలోకి పావు స్పూను పసుపు, హాఫ్ స్పూను ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి మ్యాగ్నేట్ చేయాలి. కొంచెం రెస్ట్ ఇవ్వాలి, కోడి కూడా రిలాక్స్ అవ్వాలి కదా మరి. ఈ పులావ్కి స్పెషల్ ఏంటి అంటే చిట్టి ముత్యాల బియ్యం అంట. 500 గ్రాములు అంటే 3 కప్పులు తీసుకోవాలి అంట. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బియ్యం కడక్కూడదంట. క్లీన్ క్లాత్తో అలా జెంటిల్గా తుడవాలి అంట. బియ్యం కూడా సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలంట ఫ్రెండ్స్. ఇప్పుడు తుడిచిన బియ్యంని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బియ్యంలో హాఫ్ స్పూను ఉప్పు, పావు స్పూను పసుపు, పావు స్పూను మసాలా పౌడరు, 1.5 స్పూను కారము, 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. 30 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి వాటిని. తరువాత ఒక పాత్రలో 10 కప్పుల నీరు తీసుకొని అందులో 4 అంగుళాల దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి, ఒక చక్కెర పువ్వు అంటే స్టార్ పువ్వు, 3 బిర్యానీ ఆకులు, 4 యాలకులు, 5 లవంగాయలు, 1 మిరియము, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసి నీరు బాగా మరిగేలాగా చెయ్యాలి. అన్ని వాసనలు నీటిలోకి రావాలి. మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్లో 2 అంగుళాల దాల్చిన చెక్క, ఒక పెద్ద యాలుక, 4 చిన్న యాలుకలు, కొంచెం జాపత్రి, 5 లవంగాయలు, 1 స్టార్ పువ్వు, 8 జీడిపప్పులు, 6 పచ్చిమిర్చీలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి కొద్దిగా నీరు పోసి స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చెయ్యాలి. ఇప్పుడు బిర్యానీ పాట్లో 100 ml ఆయిల్ వేసి మ్యాగ్నేటెడ్ చికెన్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చెయ్యండి. బోత్ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చాక సైడ్కు తీసుకొని పెట్టుకోవాలి. అదే గిన్నెలో మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 కరివేపాకు రెమ్మలు వేసి ఫ్రై చెయ్యాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న బియ్యం వేసి బ్రైట్ వైట్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ యాడ్ చేసి 2 నిమిషాలు ఫ్రై చెయ్యాలి. ఫ్రై చేసిన చికెన్ మళ్ళీ పాట్లో యాడ్ చేసి 2 స్పూన్ల కారం వేసి జెంటిల్గా మిక్స్ చేయాలంటండి. బాయిలింగ్ వాటర్ని స్ట్రైన్ చేసి 3 కప్పుల బియ్యంకి 9 కప్పుల వాటర్ యాడ్ చేయాలంట. కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసి హై ఫ్లేమ్లో 8 నిమిషాలు కుక్ చేయాలంటండి. లాస్ట్లో కొంచెం గీ వేసి కవర్ పెట్టి, కవర్ మూత పెట్టి ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేయాలంటండి. గ్యాస్ ఆఫ్ చేసి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలంటండి. అంతే ఫ్రెండ్స్, అరోమాటిక్ ఫ్లేవర్తో రాజుగారి కోడి పులావ్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. లేట్ అయితే గిన్నెల కోపం వస్తుంది, నేను వెళ్ళాలి.